హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఇంట్లోని గుమగుమలాడే నాటుకోడి పులావ్ రెసిపీ చెప్పేస్తానండి. ఎక్కువ కష్టపడాల్సిన లేదు. నేను చూపించే విధంగా మీరు ఈసారి చేసేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా. ఎలా చేయాలంటే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, మీరు కూడా చూసి చేసేయండి. దీనికోసం పెద్ద దళసరిగా ఉన్న బాణీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 5 యాలకులు, 1 స్టార్ అనేసి, 1 జాపత్రి, 7-8 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఒక్కసారి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా మనము ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు కొంచెంగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 7-8 పచ్చిమిర్చిని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అది బాగా కలిసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని మనం చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అది కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక టమాటాని మనం చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అది బాగా అయిపోయిన తర్వాత అందులోని 1.5 టేబుల్ స్పూను కారాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. అలాగా 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని ఫ్రై చేసుకుందామండి. వేసి మొత్తం అంతా మసాలాలు వేగేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అది బాగా వేగిపోయిన తర్వాత నాకు ఇండియా నుంచి ఒక అన్నయ్య వస్తున్నప్పుడు మా కోసం నాటుకోడి తీసుకొచ్చారు. అక్కడే కొంచెంగా ఫ్రై చేసి తీసుకొచ్చారు. ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి ఇక్కడే తీసుకొచ్చారనమాట. చాలా టేస్ట్గా ఉంది కోడి. అందుకనే నేను డైరెక్ట్గా ఇంకా కుక్ చేసేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెష్గా నాటుకోడి దొరికితే మాత్రం ఇప్పుడు నేను చూపించే విధంగా ప్లేస్లోనే వేసుకొని మీరు 1/2 లీటర్ వాటర్ కూడా వేసి నీరంతా ఎక్కిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. నేను బాగా వేగిపోయింది కర్రీ కదా అని నేను 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ని తీసుకొని బాగా కలుపుకున్నాను. ఈ స్టేజ్లో ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని మీరు కూడా వేసుకోండి. అదంతా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు వేయించుకున్నాక 1 అవర్ నేను యాక్చువల్గా ఈ పులో చిట్టుముత్యాల రైస్ అంటే జీరా రైస్ అంటారు కదండి, దాంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మనకి అవైలబుల్ లేవు కాబట్టి సోనామాసి రైస్నే నేను 1 గంట నానబెట్టుకున్నా. ఆ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఒక హై ఫ్లేమ్లో 8 నిమిషాలు, లో ఫ్లేమ్లో 7 నిమిషాలు పెట్టి రెస్ట్ ఒక 15 నిమిషాలు ఇస్తే అంతే, మనకెంతో గుమగుమలాడే నాటుకోడి పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. గిన్నె మందంగా ఉంటే కిందన అడుగు కట్టకుండా ఉంటుంది అనమాట. చూసారు, ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.